బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇటు గోదావరి కనిలో మైసమ్మ ఆలయాలు కూల్చివేతపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి ఆలయాలను కూల్చిన అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మసీదులను ఎందుకు కూల్చలేదని బండి సంజయ్ ఫైర్ అవుతున్నాడు. ఎవరు మెప్పు కోసం ఆలయాలను కూల్చివేశారని చెప్పి నిలదీస్తున్నాడు. అలాగే దాంతోపాటు గోదావరి కని యంత్రాంగాన్ని బండి సంజయ్ ఒక అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తుంది. 48 గంటల్లో మైసమ్మ ఆలయాలు అన్నింటినీ పునర్నిర్మించాలి, లేకపోతే అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయాలి. అలా కాకపోతే నేను గోదావరి కనికి వచ్చి దగ్గరుండి మసీదులన్నింటినీ కూల్చేస్తా అని చెప్పుకొచ్చాడు. జరగబోయే పరిణామాలకి అధికారులే బాధ్యత వహించాలి అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. మొత్తం మీద అయితే ఈ మధ్యకాలంలో గోదావరి కనిలో ఇటు కాంగ్రెస్కి సంబంధించిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ ఉన్న నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా సింగరేణి కాలరీస్కి కేంద్ర బిందువు. అలాంటి గోదావరి కనిలో అక్కడ రోడ్డుపై మైసమ్మ టెంపుల్, మిగతా టెంపుల్స్ ఏవైతే రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేశారు అధికారులు. వాటన్నిటిని ధ్వంసం చేస్తే మసీదులను ఎందుకు వదిలిపెట్టారు? అలాగే దర్గాలు కావచ్చు, మిగతా అన్నీ ఏవైతే రోడ్డు మీద ఉన్నాయో వాటన్నిటిని ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తున్నాడు. 2 రోజుల్లో ఏవైతే ధ్వంసం చేశారో వాటన్నిటినీ నిర్మించాలి, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకవేళ రీకన్స్ట్రక్ట్ చేయకపోతే నేనొచ్చి అక్కడున్న మసీదులన్నింటినీ కూడా పగలగొడతా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు. వీటన్నిటికీ బాధ్యత అధికారులే. చేస్తే అన్నీ అడ్డుగా ఉన్నాయని కూల్చేయండి. ఇటు గుళ్ళు గోపురాలు కావచ్చు, అలాగే మసీదులు కావచ్చు, దర్గాలు కావచ్చు, అన్నిటినీ కూల్చండి. సరే, అంతేకాని ఓన్లీ వీటిని కూల్చి మసీదులని మిగతా వాటిని ఎందుకు వదిలేస్తున్నారని అధికారులపై ఫైర్ అయ్యాడు బండి సంజయ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ అల్టిమేటం ఇస్తున్నాడు ఇటు పోలీసులకి చాలా క్లియర్గా. 2 రోజుల తర్వాత నేనేం చేస్తానో చూడండి. దీని మొత్తానికి జరగబోయే దానికి మొత్తానికి బాధ్యత ఇటు అధికారులే అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, అసలు గోదావరి కనిలో ఈ మైసమ్మ అలాగే మిగతా దేవతలకు సంబంధించినవి కావచ్చు, గ్రామ దేవతలకు సంబంధించినవి కావచ్చు, గుళ్ళు ఎన్ని కూలగొట్టారు అధికారులు ఇప్పటిదాకా? కళ్యాణ్, గత 2 రోజుల నుంచి ముఖ్యంగా 6వ తేదీ ఉదయం వరకు లేచి చూసేవారికి అడ్డా కూలీలు, డిసిఎంఎస్ వ్యాన్లు, గూడ్స్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అనేది చాలా విస్తృతమైంది. ఇటీవల కాలంలో దాన్ని రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో అడ్డా మైసమ్మ దేవతగా వాళ్ళు పూజిస్తారు. చాలా అత్యంత విశ్వాసంగా వారు భావిస్తారు. దానికి సంబంధించి వారి పని మొదలుపెట్టే ముందు దానికి పూజ చేసి మొక్కుకొని వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తుంది. రాత్రికి రాత్రే 46 మైసమ్మ గుళ్ళు, దాదాపు 46కు పైగానే మైసమ్మ గుళ్ళు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూల్చివేయడం జరిగింది. ఒక్కసారిగా షాక్ గురయ్యారు అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, దానికి సంబంధించినటువంటి అడ్డాలో ఉన్నటువంటి వాహనాలు ఎవరైతే నిలుపుకుంటారో. ఎందుకు సడన్ గా ఇట్లా జరిగింది, ఎవరు చేశారు ఇది అని చెప్పేసి అధికారులను, హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, బీజేపీ హిందూ వాహిని నేతలందరూ ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మాకు తెలియదు అన్నారు. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ స్పందించారు. స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు స్పందించారు. రామగుండం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కందుల సంధ్యారాణి స్పందించారు. అయితే ఖచ్చితంగా వీరు పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మండిపడ్డారు. ఇది ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం తీవ్రంగా మందలించడం జరిగింది. జిల్లా కలెక్టర్ పోయే శ్రీహర్షతో మాట్లాడారు, ఫోన్ లో మాట్లాడారు. అలాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అరుణతో మాట్లాడారు. ఇతర అధికారులతో, పోలీస్ అధికారులతో సైతం మాట్లాడడం జరిగింది. కళ్యాణ్, ఎందుకు మీకు ఈ 46 గుళ్ళు రోడ్డు విస్తరణ పనులు అడ్డొచ్చాయి? మీరు అదే విషయాన్ని దర్గాల విషయంలో, జెండాల విషయంలో మీరు అనుసరిస్తారా, లేదంటే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోక తప్పదు, తమాషా చేస్తున్నారా అనేటువంటి కోణంలో ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడం జరిగింది. 48 గంటల్లో మీరు ఏదైతే కూల్చివేశారు వాటన్నిటినీ కూడా మీరు పునర్నిర్మించాల్సిందే, లేదంటే హిందూ మనోభావాలని దెబ్బతీస్తే ఏం జరుగుతుందో మీరు ప్రత్యక్షంగా చూస్తాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తర్వాత నేను 48 గంటల్లో నేను గోదావరికి వస్తా, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తా అని అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే
దాదాపు నిన్న అంతా కళ్యాణ్ ఒక రకమైనటువంటి టెన్సివ్ సిచ్యువేషన్ ఉంది. మాకు తెలియదు అంటే మాకు తెలియదు అన్నారు. రామగుండం కార్పొరేషన్ అధికారులను అడిగితే ఎవరో ట్రాఫిక్ వాళ్ళు చేశారని అన్నారు. ట్రాఫిక్ వాళ్ళని అడిగితే మాకు తెలియదు, మాకు సంబంధం లేదని ట్రాఫిక్ పోలీసులు వారు తప్పించుకున్నటువంటి ప్రయత్నం. ఆ తర్వాత రెవెన్యూ యంత్రాంగాన్ని అడిగితే మాకు తెలియదు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ తప్పించుకునేటువంటి ధోరణితో ఎందుకుంటున్నారని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు, హిందూ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. రోడ్డు మీదకి వచ్చారు. మేము ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తాము, మా నమ్మకాన్ని మీరు పగలగొట్టారు, మా నమ్మకంతో మీరు ఆడుకుంటున్నారు, మా విశ్వాసాన్ని, మా మనోభావాలని దెబ్బతీస్తున్నారు, ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తానని ఇప్పటికే ఆ హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా అల్టిమేటం జారీ చేసినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలతో సైతం ఫోన్లో బండి సంజయ్ సంభాషించడం జరిగింది. తదుపరి కార్యాచరణ ఎలా తీసుకోవాలి అనే దానిపైన చర్చించేట్టుగా సమాచారం ఉంటుంది. డైరెక్ట్ గా ఆయన జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు, అలాగే అరుణశ్రీ కార్పొరేషన్ కమిషనర్ తో మాట్లాడారు. దీనిపైన మేము తీవ్రంగా స్పందిస్తున్నాం, ఖచ్చితంగా ఇది ఖండిస్తున్నాం, మీకు 48 గంటలు టైం ఇస్తున్నాం, దీనిలో మీరు పునర్నిర్మాణం చేయాల్సిందే, లేదంటే రోడ్డు కడ్డంగా అనేక మసీదులు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి, వాటిని అన్నింటి కూడా పడగొడతా, జరగబోయే పరిణామాలు మీరే ఫేస్ చేయక తప్పదు అని అల్టిమేటం ఇచ్చినటువంటి నేపథ్యంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఒక హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవచ్చు కళ్యాణ్. అయితే చంద్రశేఖర్, గతంలో కూడా గోదావరి కనిలో మనం చూస్తే కనుక హైడ్రా కొంతమంది ఎంఆర్ఓస్ కావచ్చు, కొంతమంది అధికారులు అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. హైడ్రా గోదావరి కనిలో కూడా స్టార్ట్ అయింది అని వినిపించింది. సో ఇప్పుడు ఆ అధికారులైనా లేకపోతే వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ వీళ్ళకి సమన్వయం లేదా, మొత్తం మీద నష్టం అయితే జరిగిందా? ఖచ్చితంగా కళ్యాణ్, దీనికి సంబంధించి గోదావరి కనిలో రోడ్డుని ఎక్స్ప్లోర్ చేసినటువంటి భవనాలని కూల్చివేసినప్పుడు ఎవరు పెద్ద అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కొంతమంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి నష్టం జరుగుతుంది అని చెప్పేసి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు మాత్రము కావాలని ఒక వర్గం వారి మెప్పు కోసం మీరు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డు మీద ఉన్నటువంటి మైసమ్మ దేవాలని ఎందుకు కూల్చారు అని చెప్పడం జరుగుతుంది. దీని మీద పూర్తిగా ఖండిస్తున్నారు. ఒక సమన్వయ లోపం అనేది కనబడుతుంది. దీని మధ్యలో 3 విభాగాల మధ్యలో సమన్వయ లోపంతోనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు వెలువెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పేసి సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ఉంది అని చెప్పుకోవచ్చు కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద 46 మైసమ్మకు సంబంధించిన ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. ఇటు డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ లేకపోవడం వల్లే ఇలాంటి తప్పిదాలు జరిగాయా, మరి ఇంకే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? మొత్తం మీద బండి సంజయ్ అయితే చాలా క్లియర్గా, కేంద్ర మంత్రి బండి సంజయ్ చాలా క్లియర్గా రియాక్ట్ అవుతున్నారు. దీనిపై 24 గంటలు అలాగే 48 గంటల్లోనే ఖచ్చితంగా వీటన్నిటిని రీకన్స్ట్రక్ట్ చేయాలి, చేయకపోతే నేను రోడ్డుకు అడ్డంగా ఏవైతే మసీదులు కానీ దర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తా, దీనికి అధికారులే బాధ్యత తీసుకోవాలని చెప్పుకొచ్చాడు. అలాగే ఇటు కలెక్టర్తో మాట్లాడారు, కమిషనర్, దానికి సంబంధించిన కమిషనర్తో కూడా, మున్సిపల్ కమిషనర్తో కూడా బండి సంజయ్ మాట్లాడినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఎవరైనా కావాలనే ఇలా చేశారా, లేకపోతే అధికారులు దీన్ని పట్టించుకోకుండా చేశారా? ఒక సెంటిమెంట్ ప్రజల్లో ఏదైతే దేవుడికి సంబంధించి సెంటిమెంట్, మా విజువల్స్లో మనం చూడొచ్చు, అమ్మవారి ప్రతిమ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆయన చేసిన ట్వీట్కి సంబంధించిన విజువల్లో అమ్మవారి ప్రతిమ కనిపిస్తుంది, పక్కన ఒక మూర్తి కూడా కనిపిస్తుంది. ఇటు రోడ్డుకు సంబంధించి ఈ పోల్ పై కూడా ఓంకారం